शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्र श्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखं पूर्वचञ्चरीको నిరంతరం మంగళమతమోతు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:41. తిథి నవమి మధ్యాహ్నం 2:33 వరకు. నక్షత్రం పుబ్బ ఉదయం 8:22 వరకు. వర్జం సాయంకాలం 4:29 నుంచి 6:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:39 వరకు. అమృతకాలం రాత్రి 3:17 నుంచి 5:05 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైనటువంటి సమయం ఉదయం 7 గంటలకి. ఆ సమయంలో చేసేటువంటి పనులు ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. నేటి ప్రత్యేక విశేషం బ్రహ్మాణీదేవి పూజ. బ్రహ్మాణి అంటే సరస్వతీదేవి. ఆ సరస్వతిని మనం పూజించుకోవడం ద్వారా మన యొక్క జ్ఞాన కుశలత పెరుగుతుంది. ఏ విషయం ఎప్పుడు అవసరమో ఆ సమయానికి అది స్ఫురిస్తుంది. కొత్త విషయాలు కూడా మనసుకి స్ఫురిస్తుంటాయి. ఎందుకంటే సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. జ్ఞానము ప్రవహిస్తుంది, సరస్వతి నది ప్రవహిస్తుంది. విశేషం ఏంటంటే ఆ నీటిని మనం తీర్థంగా కొద్దిగా పలు పర్యాయాలు తీసుకుంటే మన బుద్ధి కుశలత పెరుగుతుంది. కాబట్టి సరస్వతీదేవిని ఆరాధించుకోవడం, సరస్వతీ స్వరూపమైన నీటిని ఆరాధించడం, కాపాడుకోవడం, వ్యర్థం చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా మనకు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అంశాలు. నేటి ఆణిమత్యాలు. జీవితం అంటే ఆనందము కాదు, విషాదము కాదు. నిర్ణయించుకోవలసింది నీవే. ప్రేమ, భావోద్వేగాలు జీవన సాగరంలో కెరటాల వంటివి. చూసినంతసేపు ఆనందాన్ని ఇస్తాయి తప్ప ఎన్నటికీ తీరాన్ని చేర్చవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. బుధుడు విద్యాప్రదాత. బుధగ్రహం విద్యాప్రాప్తికి కూడాను అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని, లక్ష్య సాధనను ప్రసాదిస్తుంది. విద్యాబుద్ధులు ప్రసాదించి లక్ష్య సాధనకు తోడ్పడటానికి రామాయణంలో చెప్పినటువంటి శ్లోకం చాలా చక్కగా మనకు ఉపకరిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యైత తస్మై జనకాస్మత్యాయై అనేటువంటి శ్లోకంలో హనుమంతుల వారు మొట్టమొదటిసారిగా ప్రభుదేవుడైనటువంటి శ్రీరాముని, లక్ష్మణుని, సీతమ్మ తల్లిని తలచిన తర్వాతనే రుద్ర, ఇంద్ర, యమ, వాయు, రవి, చంద్రులను ప్రార్థించాడు. అందుచేత ఈ శ్లోకాన్ని ఎవరైతే ధ్యానం చేస్తారో
విద్యలో విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి. అంతేకాకుండా బుధగ్రహ దోష రీత్యా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి కూడా బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది. పిల్లవాడు బాగా చదువుతున్నాడండి, పరీక్షకి వెళ్ళేటప్పటికల్లా మర్చిపోతున్నాడు అంటే ఆ సుందరకాండలో ఉన్నటువంటి ఈ శ్లోకాన్ని ఆ యొక్క పిల్లవాని చేత చదివించి పరీక్షకు పంపించినట్లయితే మరచిపోకుండా చాలా చక్కగా పరీక్ష రాయడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఎందుచేతంటే సాక్షాత్తు హనుమంతుల వారే ఆ యొక్క లక్షణంతో ఆ స్వాముల్ని ఆరాధన చేసి బయలుదేరాడు. సుందరకాండలో ఈ విషయం చాలా చక్కగా తెలియజేశారు. మన భారతీయ సంస్కృతిలో ఇవన్నీ కూడాను గీటురాళ్ళు. మన జీవితానికి సన్మార్గాన్ని పెంపొందించడానికి ఆచరణలో ఎవరైతే పెడతారో వారి జీవన గమనంలో జ్ఞాన తత్వం వెలుగొందడానికి ఇవన్నీ కూడాను మనకు మహర్షులు ప్రసాదించిన అమృత తుల్యాలు. అదే మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దాగిన పరమార్థ లక్ష్యం. ప్రతి ఒక్క చిన్న విషయం వెనకాల మన ధర్మ శాస్త్రం, మన సాంప్రదాయ లక్షణం ఇమిడి ఉన్నాయి. కాబట్టే సంప్రదాయంలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. అతీవ సౌమ్యం లలితేతి శబ్దం ప్రచండ చండీతి పదంచ భీమం దేవీ దధానా సుతరాం మనోజ్ఞ ఘోరాచ నిత్యం హృది మే విభాతు. ఓ ఇంద్రాణి, లలిత అనేటువంటి పదం చాలా లలితముగాను సౌమ్యముగాను ప్రసన్నముగాను ఉంటుంది. అలాగే ఆ రూపము కూడా అదే విధంగా ప్రసన్నంగా ఉంటుంది. ప్రచండ చండీతి పదంచ భీమం. ప్రచండ చండి అనే పదం చాలా భయంకరంగా ఉంటుంది. లలిత అనేటువంటి పదం చాలా ప్రసన్నముగా లాలిత్యముతో ఉంటుంది. అతీవ సౌమ్యం లలితేతి శబ్దం ప్రచండ చండీతి పదంచ భీమం దేవీ దదానా సుతరాం మనోజ్ఞ ఘోరాచ నిత్యం హృది మే విభాతు. అలా అత్యంత మనోజ్ఞముగా మనోహరముగా ప్రసన్నముగా ఉండేటువంటి లలితగాను, మిక్కిలి భయంకరముగా ఉండే ప్రచండ చండిగాను రెండు రూపములు కలగలిసిన ఇంద్రాణివై నా హృదయాన్ని చైతన్యవంతం చెయ్యి. నా హృదయంలో అధివసించు. నీ శక్తులను ప్రజ్ఞలను నాకు ప్రసారం చెయ్యి తల్లి. అలా నీ శక్తులతో నా హృదయాన్ని ప్రకాశింపజేయాలని అర్థిస్తున్నాను. అలా ప్రకాశింపజేయుగాక. అటువంటి ప్రసన్నమైన భయంకరమైన లలితా ప్రచండ చండీ రూపమైన ఇంద్రాణి, నీవు నా చైతన్యమును ప్రకాశవంతము చేయుగాక. నా హృదయంలో నువ్వు నిరంతరం అధివసించు తల్లి. అన్నలోపకృశ భీరుక ప్రజాం భిన్న భావ బలహీన నేతృకాం వాసవస్య వరవర్ణిని పరై అర్థితామవతు భారతావనీం. ఓ ఇంద్రాణీదేవి, అన్నలోపకృశ భీరుక ప్రజాం. ఈ భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు అన్నం అనేటువంటిది దొరకకుండా ఆహారానికే ఇబ్బంది పడుతూ బాధలు పడుతున్నారు. అన్నలోపకృశ భీరుక ప్రజాం. ఈ పూట ఎలా గడుస్తుంది అని అన్నార్తులై ఉన్నారు కోట్ల మంది. భిన్న భావ బలహీన నేతృకాం. ఇక ఈ ప్రజలకు నాయకత్వం వహించేటువంటి నాయకులు భిన్న భావములతో ఉన్నారు. భిన్న భావములతో ఉన్నా కూడా పర్వాలేదు, వారు గనక బలవంతులైనట్లయితే భిన్న భావ బలహీన నేతృకాం. మిక్కిలి బలహీనులైపోయి
భిన్నమైనటువంటి భావములతో ఒక మాట లేదు, ఎవరి మాట వారిది. ఒక్క మాట మీద సాగకుండా, బలవంతులుగా ఉండకుండా, బలహీనులై దుర్బలులై ఎవరి మాట వారిది, ఎవరి స్వార్థం వారిది అన్నట్టుగా ఉన్నారు ఇక్కడి నాయకులు. ప్రజలేమో అన్నం దొరకక ఇబ్బంది పడుతున్నారు, కృషించిపోయి ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో వాసవస్య వరవర్ణిని పరై అర్థితామవతు భారతావనిం. ఓ వాసవ రాణి ఇంద్రాణి, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను తల్లి, ఈ భారతదేశాన్ని ఉద్ధరించు అంటూ 100 సంవత్సరాలకు ముందుగా భారతదేశ స్థితిని చూచి, పరాయి వారి పాలనలో మగ్గిపోతున్నటువంటి దేశంలో ప్రజలందరూ దరిద్రంలో మగ్గిపోతున్నారు. పాలకులు, నాయకులు భిన్న భావములతో బలహీనులైపోయి స్వార్థంతో ఉన్నారు అని 100 సంవత్సరాల కిందట రాసినటువంటి శ్లోకం. ఆ రోజున ఆ ఇంద్రాణిని, నా దేశాన్ని రక్షించు తల్లి అని ప్రార్థించారు కావ్యగంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రులు. ఈ రోజుకి కూడా భిన్న భావ బలహీన నేతృకాం, భిన్న భావములతో బలహీనులైనటువంటి నేతలతోనే ఉన్నది. ఈ రోజుకి ఆహారం దొరకక కోట్ల మంది బాధపడుతున్నారు. వాసవస్య వరవర్ణిని పరై అర్థితామవతు భారతావని. మనం కూడా ఈ రోజున ఆ ఇంద్రాణిని కోరుకునేటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. అలా యోగ సాధకులై తపోనిష్టతో మహోన్నతమైనటువంటి సిద్ధులను పొందినప్పటికీ కూడా భారతదేశం స్వతంత్రానికి నోచుకోవాలి, మనమందరం స్వతంత్రులం కావాలి అని భావన చేస్తూ ఇంద్రాణిని అందుకొరకు ప్రస్తుతిస్తూ అద్భుతమైన శ్లోకరచన చేసిన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రుల ఇంద్రాణి సప్తశతిలోని మరికొన్ని శ్లోకాలను గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, దశభుజా రుద్ర తేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. రమాయ రమభద్రాయ రామచంద్రాయ వేధసే, రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం, రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆంజనేయ స్వామివారు లంకలో సీతకై అన్వేషిస్తూ ఉండగా రావణుని యొక్క భవనాల పరిసరాల్లో ఉన్నటువంటి రకరకాల భవనాలను చూస్తున్నాడు. అందులో ననంద దృష్ట్వా సతతాన్ సురూపాన్ నానా గుణానాత్మగుణానురూపాన్, సురూపులైన వారిని దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి ఇళ్లను చూస్తూ ఆనందిస్తున్నాడు అన్నారు. సత్పురుషుడైన హనుమకు సత్సంస్కారములు కలిగినటువంటి వారి యొక్క గృహాదులే ఆనందం కలిగిస్తాయి గనక అటువంటి సంస్కార సంపన్నుడైన విభీషణుని యొక్క గృహాన్ని ఇక్కడ భావించవచ్చు. ఆ గృహం ఎలా ఉన్నదంటే, ఈ ఇల్ గేస్తెవడో సుధాప్రకృతి సాహిత్యంబు దీపించు. సుధాప్రకృతి అమృతమయమైనటువంటి శాంతమైనటువంటి స్వభావం కలవాడు. ఈ ఇల్లు కూడా ఆ విధంగా గోచరిస్తున్నది అనుకుంటూ హనుమ తనలోన ఇట్లను కొనియే, అమిత దుష్టమైనట్టి జాతియందునను పుట్టు చెదురుగా ఒక్కడు అతి సాధుశీలి ఆత్మశాలి చిత్రమీ జీవ సంచారమంచు. హనుమ అనుకున్నట్ట, చిత్రమైనది జీవుల యొక్క గతి. దుష్టమైనటువంటి జాతిలో కూడా చెదురుగా ఒక్కొక్కప్పుడు ఒక సాధుశీలి ఆత్మశాలి. ఇక్కడ ఆత్మశాలి అన్నప్పుడు ఆత్మవంతుడు అన్నప్పుడు ఆత్మజ్ఞాని అనేటువంటి అర్థంలో చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉత్తమ సంస్కారములు కలిగినటువంటి సత్పురుషుడు. అటువంటి వారు దుష్టమైన జాతులు కూడా చెదురుగా పుడుతూ ఉంటారు. దానికి ఉదాహరణ ఇప్పుడు ఈ భవనమే అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. పైగా భవనం ఎలా ఉన్నదంటే మరొక చిత్రమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు విశ్వనాథ వారు. కొవ్వుతో వెలిగింపని కొడియులేని ఆముదపు దివ్యల వెల్గులు అరసే, చిరునలల నిషాదేవి సుమధురాలకములొలసి కొనుడి ఆ దేవి జడపూల తనుకులనగా.
అక్కడ దీపం ఉన్నాయట, ఆముదపు దీపాలు ఉన్నాయట. ఇతర రాక్షస గృహాల్లో కొవ్వులతో వెలిగించినటువంటి దీపం ఉన్నాయన్నారు. ఇది నిజానికి విశ్వనాథ వారు రచించే కాలానికి మనకి పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చేత కొవ్వొత్తులు అనేవి వచ్చాయి. కొవ్వొత్తుల వెలుగులు అనేవి కుసంస్కారములు, అవి దుష్ట సంస్కారాలను తీసుకొస్తాయి. అలా కాకుండా ఆముదపు దీపాలు, నూనె దీపాలు ఇవన్నీ కూడా సాత్వికతకు సంకేతాలు కనుక తామస ప్రవృత్తికి సంకేతములైన కొవ్వు దీపాలు విభీషణుడి ఇంట్లో లేవుట. ఎందుకంటే అతడు సాత్వికమైన వాడు, పైగా సత్పురుషుడు. సత్పురుషులు అలాంటి వెలుగులతో ఉండరు కనుకనే వెలుగులు కూడా ఎలాంటి వాటి నుంచి వస్తున్నాయని చూడాలి. అందుకని దీపం అన్నప్పుడు దానికి ఉండవలసిన పద్ధతి ఉండాలి. అందుకని కొవ్వొత్తుల్ని దీపాలు అనుకోకూడదు. వెలుగునిచ్చే సాధనం ఉన్నంత మాత్రమున ఆ సాధనంలోని దుర్లక్షణం వెలుగులో ఉంటుంది. ఆ వెలుగు ప్రసరించే వారిపై దాని దుష్ప్రభావం ఉంటుంది. అందుకే మన వాళ్ళు దీపాలు అన్నప్పుడు కొన్ని పద్ధతులు పెట్టారు. అలా ఇక్కడ ఆముదపు దీపాలు కనబడుతున్నాయి అనే విషయాన్ని చెప్పడంలో కూడా ఈయన విశ్వనాథ వారు రచించే కాలానికి మన కోసం ఒక సందేశం ఇవ్వాలని ఆధునికులకు తగ్గట్టుగా ఇక్కడ విషయాన్ని చెప్పారు. కనుకనే ఇక్కడ ఆముదపు దీపాలతో ఉన్నాయని ఒక భావం. అదేవిధంగా మణిదీపాలు కూడా ఆ రోజుల్లో ఉండేవి, కేవలం మణులతోనే ప్రకాశం ఉంటూ ఉంటుంది అనే విషయాన్ని వర్ణిస్తున్నారు. పైగా యజ్ఞశాలలు కూడా శాంత హోమములతో కూడిన యజ్ఞశాలలు ఉన్నాయట. ఇది చాలా చిత్రమైన వర్ణన. పైగా రావణుని యొక్క గృహములన్నింటిలో కూడా యజ్ఞశాలలు ఉన్నాయి. యజ్ఞశాలల్లో అన్ని రకాల కర్మలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే యాగము, యోగము, తపస్సు ఇవన్నీ రావణుడు రక్షించుకున్నాడు. అందువల్లనే అంత బలంగా ఉండగలిగాడు. ప్రతివారు అనుష్ఠాన బలం చేతే బలవంతులు అవ్వగలరు. రావణుడు కూడా దానివల్లే బలమయ్యాడు, మహా తపస్వి, అందులో సందేహం లేదు. అందుకే పర్వకాల హోమములు ఇత్యాదిని జరుగుతున్నాయన్నారు. పర్వకాల హోమములు అంటే దర్శపూర్ణ, మాస ఇత్యాది పర్వకాల హోమములు వేదమునందు చెప్పబడ్డాయి. అవన్నీ కూడా రావణాసుడు చక్కగా చేస్తున్నట్ట. వైదిక కర్మ చక్కగా జరుగుతూ ఉన్నది రావణాసురుని యొక్క గృహముల యందు. ఇది కూడా తెలుసుకోవాల్సిన విషయం. అయితే అందులో ఆభిచారక, అభీష్టకారక ఇత్యాది హోమములు కూడా చేస్తూ ఉంటారు. కానీ విభీషణుని ఇంట్లో మాత్రం శాంతి హోమములతో కూడా యజ్ఞశాలలు ఉన్నాయన్నారు. అంటే సాత్వికులైన వాళ్ళు చేసేటువంటి యజ్ఞయాగాలు శాంత సంస్కారములతో కూడి ఉంటాయి. వాళ్ళు కూడా యజ్ఞకర్మలు చేసినా కేవలం చిత్తశుద్ధి కోసం, ఈశ్వర ప్రీతి కోసం చేస్తారు. అదే రాజసులైనటువంటి వారు కోరికలు తీరడం కోసం చేస్తారు. తామసులైన వారు హింసా ప్రవృత్తితో చేస్తారు. రాజస తామస యాగాలు అన్ని చోట్ల కనబడుతున్నాయి. కానీ విభీషణుని ఇంట్లో మాత్రం శాంత హోమమ్ములగు యజ్ఞశాలలందు చూడగా నేగి ఎందందు చూచి తిరిగి వచ్చిన ఎట్లుగా తిరిగి వచ్చే ఆ మహాసౌద భాగంబులందు హనుమ. అలా చూసి మొత్తం పరిశీలించి ఆంజనేయ స్వామి వారు వెలికి వచ్చారట. పైగా ఈ సుధా ప్రకృతితో కూడిన ఇల్లు చూడాలని భరించ ప్రత్యేక శ్రద్ధతో చూసేట ఆ స్వామి. ఇంతవరకే విశ్వనాథ వారు చెప్పారు. అంతేగాని విభీషణుడు హనుమ మాట్లాడుకున్నట్లు చెప్పలేదు. కానీ తులసి రామాయణంలో కనిపిస్తున్నది. ఇది ఔచిత్యానికి సరిపోకపోయినా భక్తికి సరిపోతుంది కనుకనే ఇక్కడ ఒక చక్కని భావం కనబడుతుంది. ఇక్కడ విభీషణుడితో హనుమ మాట్లాడుతూ ఉండగా రాముడి గురించి ఇద్దరు మాట్లాడుకుంటారట. ఇద్దరు రామభక్తులే. దానితో విభీషణుడు అంటారట, నేను తామస సంస్కారంతో పుట్టినటువంటి వాడిని, అంటే అసురు కులంలో పుట్టాను కదా, నన్ను రాముడు స్వీకరిస్తాడా అని అడుగుతారట. తామస తను సాధన నాహి ప్రీతిన పద సరోజు మన మాహి. ఈ మాట చెప్తే హనుమ అంటారట, రాముడు శరణాగత వత్సరుడు, శరణు వేడిన వారు ఎటువంటి వారైనా అనుగ్రహిస్తాడు సుమా, అందులో సందేహం లేదు. కనుకనే నేను తామసంగా పుట్టాను కదా, నన్ను రాముడు స్వీకరిస్తాడనే సందేహం నీకు అక్కర్లేదు. అసలు అంతకంటే కపి ప్రకృతిలో పుట్టిన నన్నే ఆయన స్వీకరించాడే, కనుక కపికులంలో పుట్టిన నన్ను స్వీకరించిన వాడు నిన్ను స్వీకరించాడా చెప్పు. కనుక రామచంద్రమూర్తి భక్తినే చూస్తాడు తప్ప ఇంకదేన్ని పరిశీలించాడు. కనుక భక్తితో శరణు వేడిన వారిని తప్పకుండా శ్రీరాముడు అనుగ్రహిస్తాడు సుమా అని హనుమ మాట్లాడినట్లుగా చూపించారు. ఈ మాటలు కథాపరంగా పరిశీలించడం కంటే భక్తిపరంగా పరిశీలిస్తే రామచంద్రమూర్తి యొక్క దయ, ఆయన ఎటువంటి వారినైనా సరే ఆదరిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆయన జాతి కుల రూపాలని పరిశీలించాడు సుమా, కేవలం భక్తిని మాత్రమే గమనిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ భక్తులకు ఒక భాగవతోత్తముడిగా తులసీదాసు చెప్తూ ఉన్నటువంటి విషయం. కవనమయి పరము కులీన కపి చంచలి సభహీ విధిహీన అంటారు అక్కడ తులసి రామాయణంలో. అంతేకాకుండా హనుమ ఆ రకరకాల గృహాల్లో తిరిగేటప్పుడు కొన్ని చోట్ల కనబడుతూ కొన్ని చోట్ల కనబడక ఉన్నట్ట. ఇది ఎలా ఉన్నదంటే పరమాత్మ భావం వలె ఉన్నది అంటాడు కంబరామాయణంలో. ఇది ఒక అద్భుతమైన భావన. పరమాత్ముడు ఎలా అయితే కొన్ని చోట్ల గుప్తమవుతూ కొన్ని చోట్ల ప్రకటింపబడుతూ అగోచరంగా ఉంటాడో ఆ విధంగా సంచరిస్తున్నాడు హనుమ. అంటే హనుమలో పరమాత్మ భావాన్ని దర్శింపజేస్తున్నాడు కంబరామాయణంలో. అదేవిధంగా స్థూలంలో సూక్ష్మంలో కూడా పరమాత్మ ఉంటాడు అన్నట్లుగా
అణువులు అంటే అత్యంత చిన్న భాగాల్లోకి హనుమ ప్రవేశిస్తున్నాడు, పెద్ద పెద్ద భవనాల్లోకి ప్రవేశిస్తున్నాడు. దీన్ని బట్టి పరమాత్మ సూక్ష్మంలో స్థూలంలో కూడా వ్యాపించి ఉంటాడనే భావం స్పష్టమవుతున్నది అని కూడా కంబరామాయణంలో వేదాంతపరంగా పరమాత్మ భావ ప్రకటన పరంగా చాలా చక్కగా వర్ణించారు. ఇలా అన్వేషిస్తూ క్రమంగా అక్కడ ఉన్నటువంటి రకరకాల స్త్రీలను పరిశీలిస్తున్నట్ట. తతో వరార్హా సువిశుద్ధ భావా తేషాం స్త్రియస్తత్ర మహానుభావా ప్రియేషు పానేషు చ సక్త భావా దదర్శ తారా ఇవ సుప్రభావా. ఇక్కడ కూడా వాల్మీకి కవితా సౌందర్యం చిందులు తొక్కుతోంది. విశుద్ధ భావం కలిగినటువంటి స్త్రీలు, మహానుభావులైన స్త్రీలు, వివిధ వినోదాల్లో తెలియాడుతున్నటువంటి స్త్రీలు, మొత్తానికి నక్షత్రములన్నీ భూమి మీద తిరుగుతున్నాయా అన్నట్లుగా సంచరిస్తున్న స్త్రీలను చూస్తున్నాడు. పైగా ఇక్కడ స్త్రీల వర్ణన చాలా జరుగుతున్నది. ఇంకా అటుపై కూడా రావణుని యొక్క ప్రత్యేక భవనాల్లో కూడా స్త్రీ వర్ణన చేస్తారు. పైగా స్త్రీలను వెతకడంలో విశేషం ఏంటంటే హనుమ వచ్చిందే స్త్రీమూర్తిని అన్వేషించడం కోసం. కనుకనే ఎక్కడ స్త్రీలు కనబడ్డా అందులో సీతమ్మ ఉందేమో అనేటువంటి భావంతో చూస్తున్నాడు. పైగా స్త్రీని స్త్రీల్లోనే వెతకాలి. ఆ కారణం చేత ఆ స్త్రీమూర్తులను పరిశీలిస్తున్నాడు. ఆ స్త్రీమూర్తుల్లో కొందరు విశుద్ధ భావం కలవారు ఉన్నారు, కొంతమంది కేవలం వినోదపరాయణులైన వారు ఉన్నారు, భోగపరాయణులు ఉన్నారు. విశుద్ధ భావం కలవారు అంటే దేవతా స్త్రీలు మొదలైన వారు కూడా అక్కడ ఉన్నారు. రావణాసురుడు కొన్ని జయించి తెచ్చినటువంటి స్త్రీలు, కొందరు వరించి వచ్చిన స్త్రీలు, అనేక మంది స్త్రీలు అక్కడ గోచరిస్తున్నారు. అందులో దేవకాంతలు, అసురకాంతలు, మానవకాంతలు, కిన్నెరకాంతలు, గంధర్వకాంతలు, రకరకాలు. పైగా నిశిత బుద్ధి కలిగినటువంటి హనుమ, సాముద్రిక శాస్త్రం యొక్క ఆనుపానులు తెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారు వారందరినీ గమనిస్తూ ఏ స్త్రీ ఏ జాతిదో కూడా తెలుసుకోగలుగుతున్నాడు. అలాంటి ఇక్కడ కొన్ని భావాల్ని వాల్మీకి సూచనాప్రాయంగా అందిస్తే కవులు దాన్ని విస్తారపరిచారు. అలాంటి విస్తారపరిచినటువంటి కవుల్లో విశ్వనాథ వారి కల్పవృక్షంలో ఇక్కడ రకరకాల స్వభావాల్ని చాలా చక్కగా చూపిస్తున్నారు. కొన్ని చోట్ల పొగరుగా ఉన్నటువంటి వారు గోచరించారట. ఆ సౌధంబున అందరు ప్రకటితాహంకార లీలాతను వ్యాసక్తోజ్వల చిత్రవర్ణ పరిధాన విష్కృతి ప్రౌఢరేఖా సానాజ్య వినిశ్చరత్ పడుదృశ గర్వ ప్రభావోల్బన శ్రీ సన్నద్ధముకోద్గిరత్ ప్రభువచ సీకార పర్యాప్తులై. కొంతమంది ప్రకటిత అహంకార, తమ అహంకారాన్ని చూపిస్తూ గర్వపు మాటలాడుతూ పొగరు చూపులు విసురుతూ వారి వేషధారంలోనే అహంకారం కనిపిస్తోందట. అటువంటి వారు కొందరు సౌమ్యాకృతి కలిగిన వారు, ఇలా రకరకాల స్త్రీలు అక్కడ సంచరిస్తున్నారు. వారిని చూస్తున్నాడు హనుమ. ఆంజనేయుడికి నమస్కరిస్తూ సర్వం సీతారామ చరణారవిందార్పణమస్తు. జై వీర హనుమాన్. జై గురుదత్త. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటిది కంటికి కనిపించే విధంగా కొంతమందిని ఉద్ధరిస్తూ ఉంటాడు ఆ గురువు అనుకున్నాం. కంటికి కనిపించుకోకుండా మరికొందరిని ఉద్ధరిస్తూ ఉంటాడు అనుకున్నాం. ఓన్లీ కంటికి కనిపించినంత మాత్రాన శిష్యుడు తన అభివృద్ధిని చూసుకొని పొంగిపోకూడదు. అంతా నేనే చేసుకున్నాను, నాదే, తర్వాత నన్ను అట్లా నాకు కనిపించుకోకుండా నన్ను ఉద్ధరిస్తున్నాడు అనిపించుకోకూడదు అనుకోవటం కూడా ఒక పెద్ద తప్పే. లేక నేనే చేసుకున్నాను అహంకారం అనేది తప్పే. ఆ అహంకరించుకోకుండా ఆ అభివృద్ధికి కారణం గురువే అని గ్రహించాలి. నువ్వు ఫిజికల్గా చెప్తూ ఉండాల, నాకు కనిపించకపోయినా నేను చేస్తున్నానంటే గురువే. ఇక కనిపించి చేయిస్తున్నాడంటే ఇంకంతకన్నా భాగ్యం లేదు నాకు. అతడే ఉత్తమ శిష్యుడవుతాడు. గురువు మనస్సును తెలుసుకున్న వాడవుతాడు కూడా బాగా. నిజమైనటువంటి శిష్యుడు ఆ గురువు కనిపించుకోకుండా ఉద్ధరిస్తూ గురువే నాకు చేస్తున్నాడు అనే భావన కలిగితేనే అప్పుడే దానికి విలువ వస్తుంది. గురువు తల్లిలాగా, తండ్రిలాగా, మిత్రుడిలాగా, బంధువులాగా శిష్యుడిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడు.
తెలియకనే మనకు తెలియదు బంధువు రూపంతో ఉంటాడు, మన బంధువే నిజమే, కానీ ఆ బంధువులో పరమాత్ముడు ఆ గురువు దూరాడు, అట్లా మనకు సహాయం చేస్తున్నాడు. శిష్యుడి రూపంతో ఆ శిష్యుడికి సద్గురువు ప్రత్యక్షంగా చేసేటువంటి విధానంలో స్నేహితుడిగా, బంధువుగా, తండ్రిగా, తల్లిగా చేయవచ్చు కదా, చేస్తాడు. అటువంటి కాపాడుతూ ధర్మ మార్గం నుండి పతనం లేకుండా చూస్తూ ఉంటాడు. గురువు అన్ని విధాలుగా గమనిస్తున్నాడు అనటానికి సాక్షి. మనకు తెలియకోకుండానే మనను తండ్రి మనకు మార్గదర్శనం చెప్తూ ఉంటాడు, తల్లి మనకు చెప్తూ ఉంటుంది, మిత్రుడు, సోదరుడు ఒక్కొక్కరు కాదు మనకు. ఆ విధమైన రూపాలతో దూరినటువంటి వాడు ఆ రూపాలు దూరాడు. ఒక చిన్న ఈగ కూడా, ఒక చిన్న పిట్ట కూడా మనకు నేర్పిస్తూ ఉంటుంది, గురుతత్వం నేర్పిస్తుంది. దాంట్లో మనం చూడాలా, కుక్కను కుక్కలాగా చూడకూడదు, కుక్కను ఏదో మహత్తరమైనటువంటి జీవిలాగా చూడాల. అప్పుడు అది కూడా ఒకటి మనకు అదేం చెప్పదనుకోండి, నేర్పించే విధానంగా మనకు దాంట్లో ఏదో ఒక మంచి గుణం కనపడుతోంది. ఎన్నో మనం చూస్తుంటాం కదా, పిల్లి సాకినటువంటి నిదర్శనలు ఎన్నో ఉన్నాయి మనకు. అట్లే కాకి పిల్లను, కోకిల పిల్లను కాకి సాకింది కూడా మనం చూస్తున్నాం కూడా. ఎంత ఆనందం అనిపిస్తుంది మనకు. కుక్క తల్లి పిల్ల వెళ్ళి పాలు తాగినటువంటి విచారాలు కూడా మనం చూసాం. విచిత్రం అనిపించినప్పటికీ కూడా అది ఆ పరమాత్ముడు ఆ రూపంతో, కుక్క రూపంతో వచ్చి పిల్లిని రక్షించాడు. చూడండి, అన్ని రూపాలు విచిత్రంగా ఉంటాయి మనకు. అందుకని ఒక్కొక్క జీవిలో మనం ఒక్కొక్క తత్వాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. మనం ఇది కుక్క అనకూడదు, ఇది నక్క అనకూడదు. అందుకని ధర్మ మార్గం నుండి పతనం లేకుండా చూస్తూ ఉంటాడు వేరే వేరే విధాలతో. జీవితంలో గురువు యొక్క పాత్ర అంత ప్రధానంగా ఉంటుంది. అది గురుదత్త స్వామికే 24 గురువులు ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఎన్ని మాటలు మనము దాన్ని జ్ఞాపం చేసుకున్నా చాలదు. గురుగీతను ఎన్ని మాటలు చదివినా చాలదన్నట్టుగా అటువంటి గురుతత్వం రూపమైనటువంటి 24 గురువులు ఉన్నారు. అటువంటి స్వయంగా పురాణాల్లో కూడా చెప్పుకొచ్చారనే విచారంగా మనకు తెలిసిందే కదా. జై గురుదత్త.